हेलो एवरीवन। आलू पराठा, सरसों का साग, मक्की की रोटी, అమృత్సరీ కుల్చా, పేడేవాలి లస్సీ, పంజాబీ థాలీ. ఈ వీడియో అమృత్సర్ అండ్ జలంధర్లో నా ఫుడ్ టూర్ గురించి అన్నమాట. అమృత్సర్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫ్రెండ్స్ బీఎస్ఎఫ్ క్వార్టర్స్లో ఈ బ్రహ్మాండమైన పంజాబీ స్ప్రెడ్తో ట్రిప్ స్టార్ట్ చేశాం. పార్టిషన్ మ్యూజియంకి ఆపోజిట్గా ఉన్న భర్వాన్ ద ధాబా మోర్ దాన్ 100 years ఓల్డ్. ఇక్కడ ఆలూ పరాఠా, మక్కీ కి రోటీ, సర్సోం కా సాగ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ ఆలూకే పరాఠే వెరీ వెరీ క్రిస్పీగా ఉంది అండ్ లోపల ఫిల్లింగ్ కూడా లైట్ ఫిల్లింగ్. పరాఠా కూడా థిక్గా రగ్గులాగా లేకుండా సన్నగా ఉంది, క్రిస్పీగా ఉంది. ఇది దీంతో పాటు చెనా ఇచ్చారు. అదే ఇది ఇమ్లీకి చట్నీ అనుకుంటా. ఇందులోనేమో రాడిష్ ముక్కలు వేశారు. గోల్డెన్ టెంపుల్లో గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేసిన కడా ప్రసాద్ రుచి అమోఘంగా ఉంది. జలియన్వాలాబాగ్ హిస్టరీతో బుర్ర వేడెక్కిపోతే దాని ఎదురుగానే ఉన్న షాప్లో బాదం పాలు కుల్ఫీతో బాడీ అండ్ మైండ్ చల్లపరుచుకున్నాం. అమృత్సర్లో పెసర పునుగులు చాలా ఫేమస్. వీటిని రామ్ లడ్డు పేరుతో ఇమ్లీకి చట్నీ, గ్రీన్ చట్నీ, పికిల్డ్ రాడిష్తో అమ్ముతూ ఉంటారు. కొంచెం పుల్లపుల్లగా, కొంచెం కారం కారంగా సాయంత్రం తినడానికి భలే ఉన్నాయి. నేను లస్సీ తాగను, తింటాను అనుకునే వాళ్ళు గ్యాన్ ది లస్సీకి వెళ్లాల్సిందే. పంచదార, పెద్ద గరిటెడు మీగడతో తీయటి చిక్కటి లస్సీ ఇక్కడ అమ్ముతారు. ఈ తీపి సరిపోదు, ఇంకా తీయటి లస్సీ తాగాలనుకునే వాళ్ళకి పేడేవాలి లస్సీ కూడా దొరుకుతుంది. దీంట్లో లస్సీలో పాలకోవా కూడా కలుపుతారు. జలంధర్కి దగ్గరలో ఉన్న హుసేనివాలా బోర్డర్లో ఫ్లాగ్ రిట్రీటింగ్ సెరమనీ చూడ్డానికి వెళ్తుంటే దారిలో మోగా అనే ఊళ్ళో కుల్చా కల్చర్ కనిపించింది. ఇక్కడ దొరకని కుల్చా వెరైటీ లేదు. నేను పొటాటో ఆనియన్ కుల్చా ఆర్డర్ చేశా. కుల్చాలోకి కాబూలీ చెనాతో చేసిన కూర, రాడిష్ వేసిన ఇమ్లీకి చట్నీ ఇచ్చారు. ఖట్కర్ కలాన్లో భగత్ సింగ్ మ్యూజియం అండ్ యాన్సెస్ట్రల్ హౌస్ చూసేసి జలంధర్ వెళ్ళే రూట్లో, జలంధర్కి ఇంకొక 2 kilometers ఉంది, అక్కడ లక్కీ అనే రెస్టారెంట్ కనిపించింది. హవేలీ అని వెరీ ఫేమస్ ప్లేస్ అనమాట. అండ్ హవేలీ పక్కనే ఉంది లక్కీ. కుల్చాలు, పరాఠాలు అవన్నీ టేస్ట్ చేసేసాం కాబట్టి జస్ట్ ప్లెయిన్ రైస్ చెప్పాం. బాస్మతి ఇచ్చారు. ఇదేమో కర్రీ, ఇదేమో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండ్ 3 రకాల అచార్ ఇచ్చాడు. ఇదేమో నిమ్మకాయ, ఇదేమో మిక్స్డ్ వెజిటబుల్, ఇందులో బెండకాయ కూడా ఉంది. ఇది చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చూద్దాం. బెండకాయ, గ్రీన్ పీస్ అది వేసిన ఇదొక అచారు. ఇదైతే ఖర్జూరం పచ్చడి, పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది. ఫస్ట్ ఈ అచార్లు చాలా వెరైటీగా ఉన్నాయి. నాకు బెండకాయతో పచ్చడి చేస్తారు ఇంతవరకు తెలీదు. ఫుల్ ముదురు బెండకాయలు. అన్నీ అలాగే ఉన్నాయి. గ్రీన్ పీస్ కూడా కసకసమంటూనే ఉన్నాయి. మరి అలాగే టెక్స్చర్ అలాగే ఉండాలేమో, మరి నాకు తెలీదు. బట్ అన్నీ కసకసమంటూనే ఉన్నాయి. ఇది అల్లం, బెండకాయ, గ్రీన్ పీసు ఇవన్నీ వేసినదేమో ఇది అచారు, ఇది నిమ్మకాయ. నిమ్మకాయలో కూడా బెల్లం వేసినట్టున్నారు. నిమ్మకాయ కూడా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది. ఖర్జూరం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది. కడీలో వీళ్ళు కోఫ్తే వేస్తారు కదా. నోట్లో అలా పెట్టుకోగానే అలా కరిగిపోయింది. చాలా బాగుంది. మేము మిక్స్డ్ వెజిటబుల్స్ ఏమో తెలియదు కానీ కోఫ్తే చాలా బాగుంది. జలంధర్లో ఆర్కే వైష్ణవ్ ధాబా చాలా ఫేమస్. నాకు అర్థమైంది ఏంటంటే వైష్ణవ్ అని ఉంది అంటే అందులో ప్యూర్ వెజిటేరియన్ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ టేస్టీ మాకీ దాల్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ పికిల్తో ప్లెయిన్ రోటీ అండ్ రైస్ ఎంజాయ్ చేశాం. అండ్ స్వీట్ లస్సీ కూడా మర్చిపోలేదు.
భర్వాందా ధాబాలో ఫుడ్ విపరీతంగా నచ్చి ట్రిప్ మళ్ళీ ఇదే ధాబాతో ఎండ్ చేశాం. నేతిలో నానిపోయిన అమృత్సరీ కుల్చా చూస్తున్నారుగా. కుల్చా థాలీ అండ్ రైస్ థాలీ ఆర్డర్ చేశాం. దీంట్లో చెనా అండ్ మాకి దాల్తో పాటు బూందీ రైతా ఇచ్చారు. దీంతో పాటు ఉల్లిపాయ రాడిష్ వేసిన పికిల్ కూడా. ఫస్ట్ టైం చండీగఢ్లో పంజాబీ ఫుడ్ ట్రై చేసినప్పుడు మన దగ్గర దొరికే పంజాబీ ఫుడ్కి అక్కడ దొరికే పంజాబీ ఫుడ్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిసింది. అమృత్సర్ జలంధర్ ట్రిప్తో ఇంకొకసారి కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.